ఫ్రెండ్స్ వెల్కమ్ టు సైనిక సంజయ్ రెడ్డి రిటైర్డ్ ఎఫర్ట్స్. ఫ్రెండ్స్ ఎస్ఎస్సి జీడీ ఫిజికల్ కి సంబంధించి ఒక కొత్త ఇన్ఫర్మేషన్ అనేది వైరల్ అవుతుందండి. సో ఎస్ఎస్జిడి ఫిజికల్ సెంటర్స్ అండ్ ఎస్ఎస్జిడికి సంబంధించి ఫిజికల్ కి సంబంధించిన డేట్స్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంబంధించిన డేట్స్ అండ్ ఫైనల్ గా మెరిట్ లిస్ట్ కు సంబంధించిన డేట్స్ కూడా ఇక్కడ వైరల్ అవుతుంది అనమాట యూట్యూబ్ లో. రైట్, సో అథెంటిసిటీ ఏది అనేది మనం వీడియో ఎండింగ్ లో మనం మాట్లాడుకుందాం. బట్ ఆ ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది నేను ఇప్పుడు వీడియోలో మీకు తెలియజేస్తాను బాయ్స్. రైట్, చూడండి ఇక్కడ మీకు బ్యాక్ సైడ్ ఇక్కడ చూస్తున్నారు స్క్రీన్ లో ఎగ్జామినేషన్ ఫిజికల్ కు సంబంధించిన సెంటర్స్ అండి. బట్ ఇంకొక ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఏమి ఇస్తున్నారంటే ఇక్కడ మనకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ వితౌట్ ఆర్ఎఫ్ఐడి ఇస్తున్నారు. దట్ మీన్స్ ఏంటంటే మనకు ఆర్ఎఫ్ఐడి ఏదైతే కాంట్రాక్ట్ ఉందో ఈ కాంట్రాక్ట్ ఫైనల్ కాలేదు అనే లెక్క వస్తుంది అనమాట. రైట్, కాంట్రాక్ట్ ఫైనల్ కాలేదు, సో ఆబ్వియస్లీ ఇక్కడ ఆర్ఎఫ్ఐడి కాకుండా రన్నింగ్ పెడుతున్నారు అంటే ఖచ్చితంగా మీకు రోడ్ మీద పెట్టే ఛాన్సెస్ 100% ఉండే అవకాశాలు ఉన్నాయండి. రోడ్ మీద పెట్టే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. రైట్, సో ఇక్కడ వితౌట్ ఆర్ఎఫ్ఐడి. రైట్, సో ఫాలోడ్ బై ది డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ అండ్ ఆర్ఎంఈ ఫర్ ఏది కామన్ టెస్ట్ వచ్చేసి జీడీ 2024 ఎగ్జామినేషన్ కు సంబంధించి. రైట్, సో ఇక్కడ మనకు అప్రాక్సిమేట్ గా చూస్తే దాదాపు ఒక 105 సెలక్షన్ అయింది ఫిజికల్ కండక్టింగ్ సెంటర్స్ అన్నమాట. 105 ఫిజికల్ కండక్టింగ్ సెంటర్స్. సో రకరకాలుగా ఇచ్చున్నారు. ఇక్కడ మనకు ఆంధ్ర తెలంగాణ గురించి కూడా ఎక్కడ ఇచ్చారో కూడా కాస్త చూద్దామండి. ఎక్కడ ఆంధ్ర తెలంగాణ ఇచ్చారనేది. ఆంధ్రప్రదేశ్ గురించి చూస్తే చూడండి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గురించి మనకు 3 సెంటర్స్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. రైట్, ఇక్కడ మనకు చూస్తే సిఆర్పిఎఫ్ వచ్చేసి విశాఖపట్నము కేటగిరీ వచ్చింది, విశాఖపట్నము అండ్ సిఐఎస్ఎఫ్ విశాఖపట్నం యూనిట్. రైట్, సో ఈ రెండు మనకి ఇక్కడ ఐటీబీపీ చిత్తూరు కూడా ఇవ్వడం జరిగిందండి. ఐటీబీపీ చిత్తూరు కూడా ఇవ్వడం జరిగింది. రైట్, సో ఈ 3 సెంటర్స్ మనకి ఆంధ్రాకు సంబంధించి ఉన్నాయి. దేర్ ఆఫ్టర్ వచ్చేసి మనకు తెలంగాణకు సంబంధించి చూస్తే తేడా లేదా? ఎస్, తెలంగాణకు సంబంధించి చూస్తే ఇక్కడ వచ్చేసి మనకు హైదరాబాదు టోటల్ గా తెలంగాణకు సంబంధించి 5 సెంటర్స్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. తెలంగాణకు సంబంధించి టోటల్ గా మనకు 5 సెంటర్స్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకటి హైదరాబాదు, రెండోది కూడా హైదరాబాదు సపరేట్ సిఐఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ యూనిట్స్, మూడోది కూడా హైదరాబాదు. రైట్, నాలుగోది రంగారెడ్డి, ఐదోది రామగుండము. ఇలా 5 సెంటర్స్ అనేది మనకు తెలంగాణకి ఇవ్వడం జరిగింది అనమాట. టోటల్ గా వచ్చేసి మనకు కంపేర్ చేసుకుంటే 105 సెంటర్స్ అనేది డిఫరెంట్ ఫిజికల్ కండక్టింగ్ సెంటర్స్ అనేది మనకి ఇవ్వడం జరిగింది అనమాట. రైట్, సో బిఎస్ఎఫ్ కు, సిఆర్పిఎఫ్, సిఐఎస్ఎఫ్ ఆ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసే ప్లేసెస్ అన్నమాట. ఆ విధంగా ఇక్కడ ఈ లిస్ట్ లో అనేది ఇవ్వడం జరిగింది. దేర్ ఆఫ్టర్ మనం చూసుకుంటే రైట్, ఇక్కడ మనకు ఎగ్జామినేషన్ డేట్స్ అంటే ఫిజికల్ యొక్క డేట్స్ ఎప్పుడు మనకు ఉండొచ్చు అనే కాన్సెప్ట్ మీద చూస్తే ఆ వైరల్ అవుతున్న నోటీస్ ప్రకారంగా అండ్ చెప్పుకొస్తున్నారండి అది 100% కరెక్ట్, అదే ఫైనల్ అవుతుంది, ఇదే వచ్చింది, ఇది అఫీషియల్ గా కూడా వస్తుంది చూడండి అని కూడా మనకు చెప్తున్నారు. మనకు ఎంతవరకు నమ్మాలా నమ్మకూడదు అనేది మనం వెయిట్ చేసి చూడవలసి వస్తుంది. రైట్, సో ఆ లెటర్స్ ప్రకారము చూస్తే మనకు ఎగ్జామినేషన్స్ యొక్క డేట్, ఫిజికల్ యొక్క డేట్స్ చూస్తే 23 సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవుతాయండి. 23 సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అయ్యి నవంబర్ 8 వరకు ఈ యొక్క ఎగ్జామినేషన్స్ అనేది కండక్ట్ అవ్వడం జరుగుతుంది. ఫిజికల్. రైట్, ఫిజికల్ ఆల్మోస్ట్ ఆల్ ఒక 39 డేస్ యొక్క ఈ షెడ్యూల్ అనేది ఇక్కడ మనకు ఉంటుంది అని చెప్తున్నారు అనమాట. రైట్, ఇక ఫిజికల్ డాక్యుమెంట్, డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇవన్నీ ఒక 10-12 రోజులు, అంటే మళ్ళీ నవంబర్ 9 నుంచి 21 నవంబర్ వరకు మనకు కొనసాగించవచ్చు అనేసి చెప్తున్నారు. రైట్, టెంటేటివ్ గా. రైట్, రిజల్ట్ ప్రాసెస్ దేర్ ఆఫ్టర్ రిజల్ట్ ప్రాసెస్ ఎంత వరకు ఉండొచ్చు అనుకుంటే మాత్రం చూడండి, రిజల్ట్ ప్రాసెస్ వచ్చేసి మనకు ఈ ప్రాసెస్ చేయడానికి ఆల్మోస్ట్ ఒక 14 డేస్ టైం తీసుకుంటారు. 23rd నవంబర్ నుంచి మేబీ 7th డిసెంబర్ వరకు, ఈ 7th డిసెంబర్ ప్రాసెస్ చేసి మేబీ ఆ టైంలో ఎగ్జాక్ట్ గా రిజల్ట్ మనకి ఇచ్చే అవకాశాలు కూడా ఉంటాయి అనమాట. ఫైనల్ మెరిట్ లిస్ట్ అనమాట. రైట్, సో ఈ విషయము మనకు చాలా కొన్ని యూట్యూబ్ ఛానల్లో ఇది వైరల్ అవుతుంది. ఇది అథెంటికేటెడ్ అఫీషియల్ గా వస్తుంది అనేసి వాళ్ళు ఎక్కడి నుంచి అఫీషియల్ గా తీసుకొని వచ్చారో మనకైతే తెలియదు. బట్ వాళ్ళైతే అఫీషియల్ గా వస్తుంది అనేసి చెప్తున్నారు అనమాట. లెట్ us వెయిట్ అండ్ సీ. సో వాళ్ళైతే లెటర్లు అన్ని తీసుకొచ్చేసి పెట్టేసినారు. ఇదే ఇంకా అంటే వాళ్ళ సొంతంగా తయారు చేస్తున్నట్టు అనిపిస్తుందో ఏమో తెలియదు. బట్ మేబీ ఏమైనా అఫీషియల్ గా ఇవన్నీ రెడీ అయిపోయి ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చిందో మనకైతే తెలియదు, క్లారిటీ లేదు. బట్
ఇక్కడ మనము గుర్తుంచుకోవాల్సిన విషయాలంటే ఇంకా ఎక్కువ టైం లేదు, ఖచ్చితంగా ఫిజికల్ జరపాలి రైట్. సో లాస్ట్ వీడియోలో కూడా మనం చెప్పాము సెప్టెంబర్ 15 తర్వాత మేబీ ఫిజికల్ మనకు స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి రైట్. సో RFID క్లారిఫికేషన్ ఏదో ఒకటి వస్తుంది అనేసి, బట్ ఇక్కడ RFID క్లారిఫికేషన్ వచ్చింది, బట్ RFID మనకు జరగట్లేదు అని తెలియడం వల్ల మనకు ఫిజికల్ అనేది డేట్స్ గీట్స్ ఇవన్నీ ఇవ్వడం జరిగింది, అది కూడా మనకు ఒక ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట రైట్. సో ఇక్కడ మనకు ఫిజికల్ డేట్స్ వచ్చాయి. సో దట్ బాయ్స్ ఎవరైతే ఇంకా మీరు అనవసరంగా ప్రిపేర్ కాలేదు, చూద్దాం చేద్దాం అనుకునే వాళ్ళు దయచేసి మీరు ప్రిపరేషన్ కాస్త స్పీడప్ చేయండి. స్పీడప్ చేసేసి కొద్దిగా మంచిగా మెరిట్ లో రావడానికి అయితే ప్రయత్నం చేయండి. అట్లీస్ట్ ఇంతవరకు వచ్చి ఫిజికల్ లో మీరు ఫెయిల్ అయ్యారంటే బాగా ఇబ్బంది పడతారండి, అది మాత్రం గుర్తుంచుకోవాల్సిందే రైట్. SSC GD కి సంబంధించి 2025కి సంబంధించిన ద బెస్ట్ నోటిఫికేషన్ మళ్ళీ మీ ముందు ఉంది. సో SSC GD కి సంబంధించి 2025 నోటిఫికేషన్ మీ ముందు ఉందండి. ఎవరైతే ఎడ్జెస్ లో పోయారో, ఎవరైతే ఇంకా కొంచెము ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నారో, మీ ప్రతి ఒక్కరికి నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటి నుంచి మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి. ఇప్పటి నుంచి మీ ప్రిపరేషన్ అనేది మొదలు పెట్టండి, లేదంటే ఇబ్బంది పడతారండి. లైక్ ఎలాగో ఎడ్జెస్ లో ఉండి పాస్ అవుతారు, బట్ స్టిల్ ఎడ్జెస్ లో ఉండి ఆ టెన్షన్ పడి వచ్చే టెన్షన్ కంటే బెటర్ ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా మంచి మార్క్స్ రావడం జరుగుతుంది. టీచర్ డే సందర్భంగా గురు 20 అనే మనకు కూపన్ కోడ్ అనేది మీరు యూజ్ చేశారు సైనిక యాప్ లో మనకు SSC GD కోర్సు కోసం, అంటే 20% మీకు డైరెక్ట్ గా డిస్కౌంట్ కూడా రావడం జరుగుతుంది. ఆల్ ది వే మీకు 960, 970 రూపీస్ ఫుల్ కోర్సు విత్ బుక్, మళ్ళీ ఇంకా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ లైవ్ క్లాసెస్ సెషన్స్ కూడా, అండ్ మంచి PDF కూడా మీకు కోర్సులో మీకు పొందుపరచడం జరుగుతుంది అనమాట. సో విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫిజికల్ కి, అండ్ నెక్స్ట్ ఇయర్ నోటిఫికేషన్ కోసం ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరికి విష్ యూ ఆల్ ది బెస్ట్. ఇది ఒక ఇన్ఫర్మేషన్ రైట్. సో వైరల్ అవుతుంది అండ్ మేబీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇది ఫైనల్ కూడా కావచ్చేమో, బట్ లెట్ us వెయిట్ అండ్ సీ ఫర్ ద అఫీషియల్ నోటిఫికేషన్. మేబీ అఫీషియల్ గా వస్తుంది అంటే జస్ట్ ఒక 2-3 డేస్ లో మనకు ఖచ్చితంగా ఇలాంటి అఫీషియల్ న్యూస్ వినేదానికి అయితే మనకు కనిపిస్తుంది అన్నది. చూద్దాం అది ఎంతవరకు కరెక్ట్ అనేది. లెట్ us వెయిట్ అండ్ సీ. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.